హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ అప్లికేషన్ చేసుకునే వారికైతే ఈ దోస్త్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్ కంప్లీట్ అయినోళ్ళు మీరు డిగ్రీ చేయాలనుకుంటే మాత్రం ఈ దోస్త్ అప్లికేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటే మీ దగ్గర మీ ఎస్ఎస్సి మెమో జిరాక్స్ ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, ఇంటర్ రిజల్ట్ లేదంటే హాల్ టికెట్, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా క్యాస్ట్ ఉండాలి. మరియు ఎవరైతే ఈ దోస్త్ అప్లికేషన్ డిగ్రీ కోసం అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక సిగ్నేచర్ అయితే ఉండాలి. అయితే ఈ దోస్త్ అప్లికేషన్ అయితే ఇదివరకే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అయితే ఇదివరకు అప్లై చేసుకున్న వారికి వెబ్ ఆప్షన్ 15 నుంచి 27వ తేదీ వరకు అయితే ఉండే. ఈ నెల 20 నుంచి 30 వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్సే పెట్టుకోవడం కాకుండా మీకు నచ్చిన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఈ విధమైన యూనివర్సిటీలు ఉంటాయి కదా, మీకు నచ్చిన యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు మీకు నచ్చిన కాలేజీ, ఫస్ట్ మీరు ఏ కాలేజీలో అయితే చదువుదాం అనుకుంటున్నారో ఆ కాలేజీని కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజే కాకుండా మీకు నచ్చిన కోర్సు, మీరు బీఏనా, బీఎస్సీయా, బీజెడ్సీయా, ఇట్లా మీకు ఏ కోర్సు కావాలో ఆ కోర్సును కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్న కోర్సుని కూడా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, కాలేజీ కూడా చేంజ్ చేసుకోవచ్చు, యూనివర్సిటీని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి 30 వరకు మాత్రమే టైం ఉంటుంది. ఈ టైంలోపు మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యూనివర్సిటీని, మీ కాలేజీని, మీ కోర్సును అయితే సెలెక్ట్ చేసుకోండి. నచ్చిన కోర్సులో మీరు తెలుగు మీడియంలో చదువుదాం అనుకుంటున్నారా, ఇంగ్లీష్ మీడియంలో చదువుదాం అనుకుంటున్నారా కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ కంప్లీట్ అయి ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ దోస్త్ అప్లికేషన్ అయితే చేసుకోండి. డిగ్రీ కావాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ దోస్త్ అప్లికేషన్ అయితే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే ఇంటర్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళు, డిగ్రీ చేద్దాం అనుకొని ఈ దోస్త్ గురించి తెలియని వారు ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూసి తెలుసుకొని మీరు ఈ దోస్త్ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ దోస్త్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదివే అవకాశం అయితే ఉంటుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చదవాలనుకున్నా, మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదవాలనుకున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ దోస్తు రిజిస్ట్రేషన్ అయితే తప్పకుండా మీరు చేసుకోవాలి. ఈ దోస్తు రిజిస్ట్రేషన్ని మీరు చేసుకోవాలన్నట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. నెంబర్ లింక్ ఉన్నవారు మాత్రమే ఈ దోస్త్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ముందు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని అయితే లింక్ చేసుకోండి. ఈ విధంగా లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ దోస్త్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఈ దోస్త్ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర కూడా మొబైల్ ఉండాలి. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ మొబైల్కు మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. దానితో పాటు పిన్ నెంబర్ కూడా మీకే వెళ్తుంది. ఎందుకంటే మీ దగ్గర మొబైల్ ఉండక మీ ఫాదర్ది, మదర్ది ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ ఆన్లైన్ చేసేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దోస్త్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ మొబైల్ని ఎంబటైతే తీసుకెళ్ళండి. ఇంకా ఎవరైనా సరే ఈ దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ దోస్త్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.